పంచమితో మోక్ష ఇలా అంటూ ఉంటాడు. ఏంటి పంచమి, మన చుట్టూ వాళ్ళు ఉండడమే కదా మనం అమ్మ వాళ్ళతో మాట పడుతున్నాం. నువ్వు ఫణేంద్రని నాగేశ్వరిని పంపించే, నాగలోకం పంపించేస్తే మనకి ఏ ఇబ్బందులు ఉండవని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పంచమి అయితే ఇలా అంటుంది, ఆ నాగేశ్వరి లేకపోతే కరాలి బారి నుండి మనల్ని తప్పించేది ఎవరు? ఆ నాగేశ్వరియే కరాలి బారి నుండి నన్ను తప్పించుతుంది కదా మోక్షబాబు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి పంచమి. ఇంకోసారి కానీ వాళ్ళ అమ్మకు కనిపించితే అమ్మ ఇక ఊరుకోదు. నువ్వు వాళ్ళని ఇక్కడి నుండి నాగలోకం పంపించేయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఒక పాము అయితే వచ్చి అక్కడ చిత్ర, జ్వాల వాళ్ళ ముందైతే ఉంటుంది. ఇక ఆ పాము అయితే మనిషి రూపంలోనికి మారుతుంది. ఇక అది చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక వాళ్ళ నలుగురు కూడా అలా కూర్చొని అలా పాములాగా మారిపోతారు. ఇదంతా చిత్రంగా ఉంటుంది. ఇక చిత్ర, జ్వాల వాళ్ళ ఆయనలు ఇద్దరు కూడా అలా నలుగురు 4 పాముల్లాగా మారిపోయి ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఇక అదంతా చూసి వైదేహి ఏం చేయనుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.